హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరికీ హ్యాపీ భోగి. భోగి అయినా 5-6 డేస్ తర్వాత పెట్టి వ్లాగ్ హ్యాపీ భోగి అంటున్నాం ఏంటి బాగానే అనుకోవద్దు. వ్లాగ్ అయితే భోగి రోజు షూట్ చేస్తున్నాను, కాకపోతే అప్లోడ్ ఎప్పుడు వస్తుంది అన్నది నాకు తెలియదు. అస్సలు నెట్ అవ్వట్లేదండి వ్లాగ్లు పెట్టడానికి. నేను హైదరాబాద్ వెళ్ళాలి, అప్పుడు వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయాలి. సో ఈరోజు భోగి అసలు నైట్ ఏమీ ప్రాపర్గా స్లీప్ లేదు. మార్నింగే 5:30 ఆ టైంకి మెలకు వచ్చేసింది. ఇంకా 7 వరకు అలా మంచం మీద దొల్లి తర్వాత 7 o'clockకి లేచిన తర్వాత ఫస్ట్ పిల్లలకి కుంకుడుకాయ, మందారమాకు, శనగపిండి పెట్టి ఒళ్ళంతా నలుగులాగా రాసి తలస్నానం అయితే చేపించాను. మొత్తం నలుగురికి స్నానం చేపించేసరికి టైం అయితే 9:47 అలా అయిపోయింది. తర్వాత నేను తలస్నానం చేయడానికి ముందు ఫస్ట్ సేమియా కాసి తర్వాత తలస్నానం చేసి ఇప్పుడైతే రెడీ అయ్యానండి. సో మార్నింగ్ నుంచి చేసినవన్నీ వ్లాగ్ అయితే షూట్ చేశాను. అది ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ చెప్పడం అయ్యాక ఇంక్లూడ్ అయితే చేస్తాను. ఇప్పుడు టైం అయితే 11:30 అయిపోయిందండి. నేనైతే ఇంకొండే లేదా శారీ కట్టుకుని అయితే రెడీ అయ్యాను. ఈ సారీ ఎప్పుడో మా వదిన అంటే షానుతో 5వ నెల ప్రెగ్నెన్సీ, షాను 5వ నెల బేబీ అప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి సారీ తీసుకుని వస్తాం కదండి. అప్పుడు వదిన అయితే ఈ సారీ నా కోసం కొన్నది, మా పెద్ద వదిన. అప్పుడు ఈ సారీ కట్టుకుని వచ్చానమాట. అప్పుడు షాను 5వ నెల పెళ్ళప్పుడు కట్టిన చీర మళ్ళీ ఇప్పుడు అయితే కట్టానండి. ఈరోజు ఇది చాగల్లో కుదిరేసాను అనమాట. సో ఈ సారీ అయితే నాకు చాలా ఇష్టమైన సారీ. సో ఇప్పుడైతే మేము భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నాము. 11:30 అయిపోయిందండి. పొద్దుటి నుంచి కూడా ఎక్కడ ఖాళీగా లేను. అలా అందరికీ స్నానాలు అయ్యేసాక లాస్ట్ నేను చేశాను అనమాట. సో భోగి మంట దగ్గరికి అయితే వెళ్దామండి. నేను ఇప్పుడు ఒక షార్ట్ తీసుకున్నాను. నన్ను మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడిగారండి, భవానీ నువ్వు చాలాసార్లు చెప్పగానే ఇంకొకసారి చెప్పు పిల్లలకి తలస్నానం ఎలా చేపిస్తావు అనేసి. మందారమాకులు, పువ్వులుంటే పువ్వులు, కుంకుడుకాయ, షీకాయ ఇవన్నీ కలిపేసి నేను ఒక 2-3 hours బిఫోరే సోక్ చేస్తానండి. ఒక్కో రోజైతే ముందు రోజు రాత్రే సోక్ చేసుకుంటాను, నెక్స్ట్ డేకి రసం బాగా వస్తుంది అనేసి. మనము ఖచ్చితంగా మందారమాకు వేసుకున్నాం అనుకోండి, కుంకుడుకాయలు తక్కువ వేసుకున్నా సరిపోతుంది అనమాట. మందారమాకు కానీ పువ్వు కానీ లేనప్పుడు కుంకుడుకాయలు ఎక్కువ వేసుకోవాల్సి అయితే వస్తుంది. ఇంక ఇదిగోండి పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటారు కదా, కొత్త బట్టలకు అయితే పసుపు అవి పెట్టేసి నేను ఎవరికి స్నానం అయిపోతే వాళ్ళకి బట్టలు అయితే వేసేసాను. ఇప్పుడు మా వారికి కూడా నేను తలస్నానం చేయించేసానండి. యూజువల్గా భోగి పండుగప్పుడు అందరూ నలుగు పెట్టుకుని కుంకుడుకాయతోనే స్నానం చేస్తారు కదా. సో ఇంకా మా వారికి కూడా నేను నలుగు పెట్టేసి కుంకుడుకాయతో తలస్నానం అయితే చేయించేసాను. వీళ్ళందరికీ నేను 7:30కి మొదలెట్టానండి స్నానాలు చేయించడము. 7:30 నుంచి 10:30 వరకు వీళ్ళ స్నానాలు అయినాయి. షాను, మను, మా హస్బెండ్, మా హేమన్య వీళ్ళకైతే స్నానాలు చేయించాను అనమాట. తర్వాత ఇంకా వీళ్ళందరూ అయిన తర్వాత బాత్రూమ్ ఖాళీ అయ్యింది అనుకున్నాక అప్పుడు నేను చేశాను. ఈ లోపల అత్తయ్య ఏమో మావికి తలస్నానం చేయించేశారు. మావి అయిపోయిన తర్వాత అత్తయ్య చేసేసారు. తర్వాత లాస్ట్లో నేను మిగిలిపోయాను, నేను కూడా చేసేసానండి. ఇంక ఇదిగోండి మా వారు మొన్న జుడియోలో తీసుకున్నారు అని చెప్పాను కదా, ఈ బట్టలు ఇవైతే వేసుకుంటున్నారన్నమాట. ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు. ఈ ఒక్క వ్లాగ్లో నేను 5-6 డేస్ అయితే కవర్ చేశానండి. నేను పండగకి చాలా వ్లాగ్స్ వస్తాయి అని అనుకున్నాను, కానీ మనం అనుకున్నట్టే ప్రతిదీ జరగదు కదా. సో ఏం జరిగింది ఏంటి అన్నీ నేను ఈ వ్లాగ్లో మీకు చూపిస్తానండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను పండగ కోసమే ఇంటికి వెళ్ళాను ఊరు. అయితే మేము పండగ ఓన్లీ భోగి ఒక్కటే హాఫ్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. అదే ఇందులో అయితే ఇంక్లూడ్ చేస్తాను అనమాట. సో మా వారు అయితే చాలా కొత్తగా అనిపించారు. ఎందుకు అంటే ఈయన హాఫ్ హ్యాండ్స్ ఎప్పుడు వేసుకోరు, ఫుల్ హ్యాండ్సే వేసుకుంటారు. హాఫ్ హ్యాండ్స్లో చాలా బాగా అనిపించారనమాట నాకు. మా రుతి అయితే ఏంటి బాబాయ్ ఏంటి చేంజ్ వచ్చింది నీలో, ఎంత బాగున్నావు ఏంటి అని అడుగుతుంది. హాఫ్ హ్యాండ్స్ అమ్మ అందుకని అంత చేంజ్ వచ్చేసారు అనేసి అన్నాను నేను. ఇంకా అత్తయ్య అయితే సేమియా కాయి పిల్లలు తాగుతారని అన్నారు. సో ఫస్ట్ నేను సేమియా అయితే కాస్తున్నానండి. ఈ లోపల నేను నలుగురికి స్నానాలు అయిపోయినాయి. సరే సేమియాకి పాల్లోకి సేమియా వేసేసి వెళ్తాయి, ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల నేను స్నానం చేసి వచ్చేయచ్చు కదా అనేసి సేమియా కోసం అయితే ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేగించుకుంటున్నానండి. ఇంట్లో ఎక్కువేమీ లేవు, జీడిపప్పును బాదం ఉంది, వాటిని అయితే వేగించేసాను. ఇంకా అత్తయ్య గారు అయితే నిన్న పాల ప్యాకెట్ ఒకటి ఉంది ఇప్పుడు ఒకటి తెప్పించాను అని అన్నారన్నమాట. నిన్నది ఆల్రెడీ మరిగిచ్చేసి ఉంచేశారు.
సో ఇప్పుడు కూడా మరిగిచ్చేసామనుకోండి సేమియా చిక్కబడిపోయినా పైన వేడి పాలు వేసుకుని తాగడానికి ఉంటుంది అనేసి ఇది కూడా మరిగిస్తున్నాను. ఇంకా సేమియా కాస్తున్నాము అంటే ఎక్కువ పాలే పడతాయి. హైదరాబాద్లో అనుకోండి నేను ఖచ్చితంగా మొత్తం పాలతోనే కాస్తాను, నీళ్ళు తక్కువ వేసి. ఇంకా అత్తయ్య గారు ఇక్కడ చిన్న ప్యాకెట్ తెప్పించారు కదా సరిపోదు అనేసి నీళ్ళు అయితే ఎక్కువ వేసాను అనమాట. కానీ సేమియా మాత్రం నేను చాలా చాలా బాగా కాసానండి. అసలు పిల్లలు ఇష్టంగా తాగారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఒక పక్క డ్రై ఫ్రూట్స్ వేపిస్తూ మరొక పక్కనైతే పాలు అయితే పెట్టాను. డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుని నెక్స్ట్ సేమియా అయితే వేగిస్తున్నానండి. నాకు సేమియాలో సగ్గుబియ్యమును కిస్మిస్ అంటే చాలా ఇష్టము. కిస్మిస్ అయితే లేదు. ఇంకా సగ్గుబియ్యం అయితే అత్తయ్య గారు ఇచ్చారన్నమాట. వాటిని నీళ్లు వేసి నానబెట్టాను. ఇవి చిన్న సగ్గుబియ్యం అనమాట. తర్వాత సేమియా అయితే వేసానండి. ఇక్కడ వీడియో అయితే తీసుకోలేదు నేను. సేమియా వేసిన తర్వాత సేమియా కొంచెం ఉడికిపోయింది అనుకున్నాక అప్పుడు సగ్గుబియ్యం అయితే వేస్తున్నాను. వన్స్ మనం సగ్గుబియ్యము వేసిన తర్వాత మనకి సేమియా చిక్కబడిపోతుందండి. సో పాలు కానీ నీళ్ళు కానీ ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో సేమియా మా అత్తయ్య గారు చాలా ఎక్కువ ఇచ్చారు. సేమియా కాదు సగ్గుబియ్యం ఎక్కువ ఇచ్చేసారు. సేమియా ఏమో తక్కువ ఉందనమాట. సగ్గుబియ్యం ఎక్కువ ఉన్నాయి. బట్ చాలా బాగా వచ్చిందిలేండి. పిల్లలు సగ్గుబియ్యము చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. సగ్గుబియ్యం చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా అని. ఇక్కడ ఏదో నల్లగా కనిపిస్తే దాన్ని అయితే తీసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా నేను స్నానానికి వెళ్ళొచ్చేసానంటే ఆ సగ్గుబియ్యం ఉడికే లోపలని. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసారు అత్తయ్య గారు. నేను ఇంకా దీంట్లోకి ఇప్పుడు బెల్లం అయితే కలుపుతున్నాను. ఇంకొంటే తలస్నానం అయితే చేసి జస్ట్ ఇప్పుడే వచ్చాను. చెయ్యి గాజు స్నానం చేస్తున్నప్పుడు కొంచెం పగిలిపోయింది అనమాట. ఇంకా తీసేసానండి. మళ్ళీ మీరు చేతికి గాజు లేదు అని అడగొద్దు. ఇంకా కాళ్ళకి మెట్ల గురించి కూడా అడగొద్దు. నేను చెప్పాను మీకు చాలా లెగ్ పెయిన్ వస్తుందండి. సో చెప్పులు అయితే హైదరాబాద్ వెళ్ళంగానే తీసుకుంటాను. ఇంక ఇదిగోండి సేమియా అయితే కాసేసాను. సగ్గుబియ్యంతో ఎంత బాగుందో చూసారా సేమియా. ఇప్పటికీ టైం అయితే 11 o'clock అయిపోతుందండి. పిల్లలు పొద్దుటి నుంచి ఏమి తినలేదు, ఆకలి ఆకలి అంటూ తిరుగుతున్నారన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి కొంచెం సేమియా పక్కకు తీసేసి పిల్లల కోసం అయితే సేమియా పెట్టేసి ఇచ్చేసాను. వాళ్ళు అయితే తింటున్నారు. ఈ లోపల మా మావయ్య గారు అయితే రెడీ అయ్యి వచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను నిన్న బట్టలు తీసుకున్నాను కదా మావయ్య గారికి అత్తయ్య గారికి. సో మావయ్య గారు అయితే ఇంకా మళ్ళీ నేను ఈరోజు వెళ్ళిపోతాను అనేసి నేను ఉండగానే కట్టుకుంటాను అనేసి కట్టుకుని చూపించారనమాట. చాలా బాగుంది కదండి మావయ్య గారికి ఈ షర్టు. అలాగే ఆ పంచ రామరాజుది. షర్ట్ కూడా రామరాజులోనే తీసుకుంటాను అని అన్నాను. మావయ్య గారు వద్దన్నారు. ఎందుకంటే అన్నీ హాఫ్ హ్యాండ్స్ చూపిస్తున్నారండి రామరాజులోని, ఫుల్ హ్యాండ్స్ అయితే చూపించలేదనమాట. సో ఇంకోండి మావయ్య గారి ఫుల్ లుక్ అయితే నేను ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంక అత్తయ్య గారేమో ఆ సారీ నేను కట్టుకోను అన్నారు. జాకెట్ కుట్టించుకున్నాక కట్టుకుంటానులే అన్నారు. ఇంకా మా ఆడబడుచు తీసుకొచ్చిన దానికి వేరే ఒక జాకెట్ మ్యాచ్ చేసుకుని అదైతే వేసుకున్నారు. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి మావయ్య గారికి. మొన్న మా రుత్తిది పేరెంటం భోజనాలు అయిన రోజు అయితే మావయ్య గారు ఇది కట్టుకున్నారన్నమాట. ఇంకా నేను సేమియా అయితే కాసేసి అందరికీ తాగడానికి కొంచెం కొంచెం అయితే ఇచ్చేసాను కదండి. ఇప్పుడైతే నేను సారీ అయితే కట్టుకుంటున్నాను. ఆల్రెడీ మీరు ఇంట్రడక్షన్లో నా సారీ చూస్తారు కదా ఇది. ఇంకా ఇప్పుడు టైం 11:30 అయిపోయిందండి. నేను భోగిమంట దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే పొద్దుటి నుంచి అసలు ఖాళీ లేదు. అండ్ ఈరోజు పిల్లలకి స్నానాలు చేయించిన నీళ్ళంతా ఈ భోగిమంట మీద మరిగించిన నీళ్ళేనండి. మా అత్తయ్య మా వారు భోగిమంట దగ్గర నీళ్ళు పెట్టడము, అది మా వారు మోసుకుని రావడము, ఇంకా అలా అలా అయిందనమాట. సో ఫైనల్గా నేనైతే భోగిమంట దగ్గరికి వచ్చేసానండి. చెప్పులు అయితే తీసేసుకుని పిల్లల చేత అయితే భోగి పిడకలు వేపిస్తున్నాను. పాపం మా అమ్మ కూడా భోగి రోజుకి వచ్చేసేయండి అమ్మ, భోగికి దండలు అయితే కట్టేసి ఉంచాను అని అన్నది. కానీ వెళ్ళడం అయితే కుదరలేదండి నాకు. మా నర్సాపురం వెళ్ళడం కుదరలేదు ఆ రోజు నాకు. ఇంకా భోగి రోజుకి వెళ్ళలేదనమాట. సో ఇంకా మా రుతి ఉంది కదండి, మా తోడుకోళ్ళు వాళ్ళ అమ్మాయి, తనైతే భోగి పిడకలు వేసి షాను మను హేమని వీళ్ళందరూ ఉంటారు కదా అనేసి దండలు కూడా కట్టేసి ఉంచిందనమాట. దానికి ఎంత ఇష్టమండి మా షాను మను హేమని అంటేని. వెళ్ళొద్దు పిన్ని, ఉండిపోండి, ఇక్కడే ఉండిపోండి, పండగ ఇక్కడే చేసుకోండి అంది. అది కోరుకున్నట్టే మేము భోగి రోజు వెళ్ళకుండా అక్కడే ఉండిపోయామన్నమాట. బట్ భోగి పండుగ అయితే సాటిస్ఫైడ్గా హ్యాపీగానే జరిగిందండి. ఇంకా ఇక్కడ ఇవి పిడకలైతే వేసేసిన తర్వాత మేము కొంచెం బొట్టు అవి పెట్టేసుకుని మేము మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ లోపల మా రుతి ఇంకా దండలు ఉన్నాయి పిన్ని, అవి కూడా తీసుకొచ్చేస్తాను, మంట బాగా వస్తుంది కదా వేసేద్దాము అనేసి వేసేసింది అనమాట. ఇంకా నిన్నైతే మాత్రము నైట్ పడుకునే ముందు మా రుతి వేసిందంటండి ముగ్గులు. వీళ్ళకి కిరాణా షాప్ కదా, ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు. సో తొక్కేశారు అనేసి అంది. మరి నైట్ పిలవచ్చు కదా వీడియో తీసేదాన్ని అని అన్నాను. బాగా వేసుకుంది కదండి. రాత్రి అయితే కూర్చుని వేసుకునేసరికి 11 అయిపోయింది అని చెప్తుంది అనమాట. ఇంకా మేము ఇంటికైతే వచ్చేసామండి అక్కడ నుంచి. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య గారు అయితే
గారెలు అయితే వేస్తున్నారనమాట. నేను సేమియా కాసేసాను కదా, అత్తయ్య గారేమో గారెలకి పిండి అయితే రుబ్బుకుని గారెలు అయితే వేస్తున్నారండి. గారెలు కూడా చాలా బాగా వచ్చాయి. మా అత్తయ్య గారు గారెలు వేస్తే నూనె పీల్చదు, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెత్తగాని. ఇంకా అందరూ తినేసారండి, లాస్ట్ నేనే మిగిలాను. సేమియా కూడా గట్టికట్టేసింది, నాకు అలా గట్టిగా తింటే కూడా నచ్చుతుంది అనమాట. సో 3 గారెలు, కొత్తిమీర చట్నీ, సేమియా అయితే వేసుకుని ఇప్పుడు నేను తింటున్నాను. మా మను చెప్తుంది, సేమియా చాలా బాగుందమ్మా, నేను ఎప్పుడు ఒక్కొక్కటే తింటాను కదా, ఈరోజు నేను 2 గిన్నెల సేమియా తిన్నాను అని చెప్తుందండి. అండ్ సరే అమ్మ తిను అని మళ్ళీ పెట్టించాను, తిన్నది. తర్వాత నాకు కొంచెం వీడియో తీయమ్మా, నేను టిఫిన్ తింటాను, అసలు ఈరోజు వ్లాగే రాలేదు నాకు అంటే అదైతే వీడియో తీస్తుంది అనమాట. మా వారేం నన్ను తిడతారు, పిల్ల చేతికి ఫోన్ ఇవ్వకు, దానికి ఎలాంటివి అలవాటు చేయకు అని. ఇప్పుడు నేను ట్రైపాడ్ తెచ్చుకోపోయి నాకు ఆయన తీయపోయి ఎవరు తీయకపోతే ఎలాగ చెప్పండి. సో కొంచెం తీయమ్మా అంటే అదైతే తీసింది. అక్కడ కోడిపుంజు ఉంది చూసారా, అది మా మావయ్య గారి ఫ్రెండ్ అండి, ఇక్కడ పెంచుకుంటున్నారన్నమాట. మరి పందానికి తీసుకెళ్తారా అని అడిగితే లేదు, అది పందెం కూడా కాదు, పందానికి పనికిరాదు అది అనేసి అంటున్నారు మావయ్య. ఇంక ఇదిగోండి మా మను, నేను టిఫిన్ తినేసిన తర్వాత పిల్లలందరినీ రెడీ చేయడం స్టార్ట్ చేశానండి. మా మను ఎంత మురిసిపోతుందో, రెడీ అయిపోయి లిప్ బామ్ వేసుకుని ఆ పెదాలను అలా చూసుకుంటుంది. మా మావయ్య ఏంటి అని అంటే, చూడండి మావయ్య అది ఎలాగా తిప్పేసుకుంటుందా అనేసి చెప్తున్నాను. వెనక్కి దిగండి మావయ్య, ఎంత క్యూట్ ఉన్నో తెలుసా మావయ్య. ఇక్కడ ఫోటో బాగా వస్తుంది మావయ్య, చాలా బాగా వస్తుంది ఇక్కడ ఫోటో. వచ్చేస్తున్నారు ఫోటోస్ ఇస్తాను. ఇక్కడ చాలా బాగా వచ్చినాయి మావయ్య, మీరు అత్తే. ఇదిగోండి మా మనునైతే రెడీ చేసేసాక మా షాను హేమన్య మరుతి అయితే వచ్చారనమాట. ఇంకా వీళ్ళకి కూడా అయితే నేను జల్ల వేస్తున్నాను. అయితే మా షాను ఏమందంటే, నాకు 2 పోనీటైల్స్ లాగా వేసి వెనకాల హెయిర్ అయితే లీవ్ చేసే అంది. ఏంటోనండి తల అంటున్నప్పుడు బాగానే నొరుగు వచ్చేసింది, షానుది ఎందుకో కొంచెం తల వదలలేదు అని అనిపించింది అనమాట. మిగతా అందరికీ నీట్గానే ఉంది కానీ షానుది ఎందుకు అలా అయిందో అర్థం కాలేదు. మేబీ కుంకుడుకాయ రసం తగ్గిపోయిందో ఏంటో. అప్పుడు అంటున్నప్పుడు మాత్రం రసం బాగానే వచ్చింది కానీ ఫోర్ హెడ్ మీద కొంచెము, అదే ఇక్కడ తల మీద కొంచెము నూనె కింద అనిపించింది, మరి దువ్వని వల్ల తెలియదు. ఇంకా అత్తగారు అయితే పప్పుచారు కాసి బీట్రూట్ వండుకుందామని అన్నారు. ఫస్ట్ బీట్రూట్లు మెత్తగా అయిపోయి పాడేద్దాం అన్నారు. ఎందుకత్తయ్య బీట్రూట్లు ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే అలాగే మెత్తగా అవుతాయి, వద్దు బీట్రూట్ వండేద్దాము, నేను వండుతాను, మీరు పప్పుచారు తాలింపేసేయండి అన్నాను. ఇంకా సరే అయితే అనేసి అత్తయ్య గారు అయితే బీట్రూట్లని మీరే కట్ చేయండి, నేను చాకుతో కొయ్యలేకపోతున్నాను మెత్తగా అయిపోయినాయి కదా అంటే అత్తయ్య గారు అయితే కట్ చేస్తున్నారు. ఇంకా నేనేమో అది పీల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పైన అయితే కూర్చున్నాను లేండి, చీర కింద తడిచిపోతుంది పాడైపోతుంది అనేసి. ఏంటో సడన్గా వెలుతురంతా డిజపియర్ అయిపోయి చీకటి అయిపోయింది అనమాట, ఇలాగ చీకటి కింద వచ్చేసింది. ఇది ఎప్పుడో భోగి రోజు జరిగిందండి. భోగి మనకి January 14th కదా, నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ January 20 ఇస్తున్నానండి. నాకు అసలు ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం కూర వండారు అత్తయ్య గారు అన్నది గుర్తుకు లేదు. నేనైతే బీట్రూట్ వండాను, ఇంకోటి పప్పుచారా కాదా అన్నది గుర్తుకు రావట్లేదు, చాలా రోజులు అయిపోయింది కదా. అది వీడియో తీస్తే కనిపించాలి, ఇంక ఇప్పుడు వరకు అయితే వీడియోలో అది కనిపించలేదు. అండ్ మీరంతా నాకు ఈరోజు విషెస్ చెప్పండి, ఈరోజు నా బర్త్డే. బట్ నేను ఇప్పుడు వచ్చి ఈ వాయిస్ ఓవర్ టైం ఇచ్చేసరికి టైం 1 o'clock అవుతుంది. నాకు కనీసం తలస్నానం చేసి రెడీ అయ్యే టైం కూడా దొరకలేదండి ఈరోజు. అది ఎందుకు ఏంటి అన్నది ఎల్లుండి వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను. మీరంతా నాకు హ్యాపీ బర్త్డే భవానీ అనేసి విషెస్ చెప్పి బ్లెస్ అయితే చేయండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీరంతా నాకు విషెస్ చేస్తేనే. ఈరోజు January 20 అండి, రోజు ఇస్తున్నాను. January 20 నా బర్త్డే అనమాట. ఇంకోండి నేను బీట్రూట్ ఫ్రై అయితే పెట్టేశాను, అత్తయ్య గారు అన్నం వండేసి వడియాలు వేపించేసి, ఇంకొకటి ఏంటి అత్తయ్య గారు చూపిస్తే కానీ నాకు గుర్తుకు రావట్లేదు, మ్యాక్సిమం పప్పుచారే అనుకుంటున్నాను, లేదా పప్పుచారే అండి, పప్పుచారు కాసారు, ఇంకా పెరుగు అనమాట. సో ఇవన్నీ అయితే వేసుకుని మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఫస్ట్ అయితే నేను పిల్లలిద్దరికీ తినిపిస్తున్నానండి. మా వారేమో డీప్ స్లీప్లో ఉన్నారు, ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కోడి పందాలకి అవి వెళ్ళొచ్చారనమాట. ఇంకా ఆయనకి నిద్ర వచ్చేస్తుంది అనేసి పడుకున్నారు. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకున్నారు, మా భోజనాలు మా వంట పని పూర్తి అయ్యేసరికి టైం అయితే 2 అయ్యింది. ఇంక పిల్లలకి తినిపించి నేను తినేసరికి టైం 3 అయ్యింది. మా వారు నిద్ర లేసేసరికి లెగిసి భోజనం చేసేసరికి 3:30 అయ్యిందనమాట. ఇంక ఇప్పుడు మేము లంచ్ అయిపోగానే మేము అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాము. నేను అసలు నిన్నే వెళ్ళిపోదామని అనుకున్నానండి. ఎందుకు అంటే నిన్న నేను వచ్చాను కదా చాగళ్ళు,
వచ్చి రాగానంటే చాగళ్ళు భోగికి ఒక ముందు రోజే వచ్చాను కదండి. వచ్చి రాగానే అమ్మ అయితే నాకు ఫోన్ చేసిందనమాట. ఒంట్లో బాగాలేదమ్మా, నిన్న నైట్ నుంచి ఫీవర్ చాలా ఎక్కువ ఉంది, సో నేను అందుకనేసి ఇంకా భీమవరం వెళ్తున్నాను హాస్పిటల్కి అని అంది. సో నాకు ఇంకా అమ్మకి బాగాలేదు అన్న కాడ నుంచి నాకు ఇక్కడ మా అత్తగారి ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అమ్మ దగ్గరికి, వెళ్తే 2 రోజులు ఏమైనా పనులు హెల్ప్ చేయొచ్చు కదా అని అనిపించింది. కానీ ఇక్కడ ఒక పని మీద కొన్ని కారణాల చేత ఇక్కడైతే ఆగాల్సి అయితే వచ్చిందనమాట. ఇంకా భోగి పండుగ రోజు ఆగిపోయాను నేను, అందుకనేసే భోగి పండుగ వరకు ఆగాల్సి అయితే వచ్చింది. ఇంకా భోజనం అయిపోయాక వెళ్ళిపోదామని మా వారికి చెప్తే మా వారు ఏమన్నారు, 5 గంటలకి ట్రైన్ ఉంది అన్నారు. ఈ లోపల అన్నయ్య ఫోన్ చేసి నరసాపురం కాదు భీమవరం వచ్చేసేయండి, అమ్మ బాగా నీరసంగా ఉంది, సో మీరు కూడా భీమవరంలో ఉందిరి కానీ అనేసి అన్నాడు అనమాట. సో ఇంకా అన్నయ్య భీమవరం వచ్చామన్నాడు కదా అని భీమవరంకి అయితే మాకు చాగల్ నుంచి భీమవరం వెళ్ళడానికి మనకి డైరెక్ట్ బస్ కానీ అస్తమాను ట్రైన్స్ కానీ ఉండవండి. ఇంకా మా వారు ఏమన్నారంటే 5 o'clockకి ఒక ట్రైన్ ఉంటుంది భీమవరానికి, బస్సుల్లో అయితే మనం ప్రయాణం చేయలేము, ట్రైన్కి వెళ్ళిపోదామని అన్నారనమాట. సరే అనేసి చెప్పాను నేను. ఇక్కడ వీడియోని మా షానుని తీయమన్నానండి, అది గారి తింటూ ఆ నూనె చేతితో ఫోను కెమెరా మీద టచ్ చేసినట్టుంది వీడియో, అందుకనేసి ఇలాగ బ్లర్ కింద అలాగ వస్తుంది అనమాట. అయితే ఇంకా భీమవరము వెళ్ళిపోదాము అనుకున్నాం కదా. ఈ లోపల మా వారిని ట్రైన్కి టైం అవుతున్నట్టుంది, చూడొచ్చు కదా ఒకసారి అంటే ట్రైన్ చూసేసరికి అది 4:40కే ఉందండి ట్రైను. ఇంకా మేము అయితే అసలు ఎంత పరుగుని వెళ్ళామో రైల్వే స్టేషన్కి నాకే తెలీదు. లగేజ్ మొత్తం సర్దుకోవడం కూడా మర్చిపోయాను నేను. మనకి చాగల్ ఇంటి దగ్గర నుంచి నిడదలు వెళ్ళడానికి ఒక 40 minutes పట్టేస్తుందండి. ఆటోలు దొరికినా కొంతమంది ఎక్కువ మంది ఎక్కించుకునే వరకు కదిలినా కూడా స్లోగా వెళ్తాయి, రోడ్లు బాగోవు అనమాట. సో 1 hour అనుకోండి, 45 minutes అలా పట్టేస్తుంది అనమాట. సో మేము బయలుదేరేసరికి ఇక్కడ నుంచి 4 అయిపోయింది. మనకి 40 minutesలో అది అందుతుందా లేదా అని కంగారు. బస్సుకి వెళ్ళాలి అంటే తణుకు వెళ్ళి కానీ తాడేపల్లిగూడెం కానీ వెళ్ళి అక్కడ నుంచి భీమవరం అయితే ఎక్కాలన్నమాట. సరే రైల్వే స్టేషన్కి అయితే ఆటో ఎక్కామండి. వాళ్ళేమో రైల్వే స్టేషన్కి రోడ్డు బాగోలేదు, మేము బస్ స్టాండ్లోనే దింపేస్తామన్నారు. ఇప్పుడైతే మేము ట్రైన్లో ఉన్నామండి. చాగల్లి నుంచి మేము భీమవరం అయితే వెళ్తున్నాము. భీమవరంకి డైరెక్ట్ బస్సు అయితే మనకి లేదు, అందుకనేసి ట్రైన్ అయితే జర్నీ సుఖంగా ఉంటుంది. సో అందుకనేసి మేము ఇప్పుడు కంగారుగా వచ్చామండి. ట్రైన్ 5 o'clock అనుకున్నాము, కానీ 4:40 కంట. ఇంకా మేము అయితే బస్ స్టాండ్లో దిగి, బస్ స్టాండ్ నుంచి ఆటోలు రావట్లేదు రైల్వే స్టేషన్కి, రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది. పరుగుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చి అలా నుంచున్నాము, లేదా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇప్పుడు భీమవరం అయితే వెళ్తున్నాను. అమ్మ కూడా భీమవరంలోనే ఉంది. అమ్మకి ఒక 10 to 15 days నుంచి ఫీవర్గా ఉంటుంది. ఇంకా చలి, జ్వరము, వామిటింగ్స్ కాదు ఏంటమ్మా దగ్గు వచ్చేసి అమ్మకి ఆయాసం వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫీవర్ రిపీట్ అవుతుంది అని వస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా అందుకనేసి భీమవరం వెళ్ళిందండి అన్నయ్య వాళ్ళ ఇంటికి చూపించుకోవడానికి అక్కడ భీమవరం హాస్పిటల్ని. ఇంకా అమ్మకు ఒంట్లో పడదు కదా, మీరే ఇక్కడికి వచ్చేసేయండి, రేపు పొద్దున్న అందరూ కలిసి వెళ్తారు కానీ అనేసి మా అన్నయ్య అయితే అన్నాడు. లేకపోతే ఈరోజు మేము నరసాపురం వెళ్ళాల్సిందే, ఇంకా భీమవరం అయితే వెళ్తున్నాం అనమాట. మా దీక్ష అయితే ఎప్పుడెప్పుడు వస్తారో షాను మను అనేసి వెయిట్ చేస్తుందండి. ఇప్పుడు ఏ టైంకి తీద్దాం శ్రీవారు మనం? 5 o'clock కల్లా భీమవరం అయితే వెళ్ళిపోతాం. అంత తక్కువ జర్నీ, అదే బస్సు అయితే బోల్ జర్నీ. 4:40కి ఎక్కి 20 minutes వెళ్ళిపోతాం మనం. 5:30 కల్లా దిగిపోతామంటండి. పోయి ఇంటికి వెళ్ళేసరికి 6 o'clock అవుతుంది. 6 o'clock కల్లా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఎందుకు భవాని చెప్పిన మాటలే 2 సార్లు రిపీట్ చేస్తామని అనుకోవద్దండి. నేను డైరెక్ట్గా ఏం మాట్లాడానా అన్నది నాకు గుర్తుకు లేక వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను. మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళేంత టైం అయితే లేదు, ఎందుకంటే 1 o'clock అయిపోయింది. నేను చాలా డేస్ అయిపోయింది కదండి వ్లాగ్స్ సరిగ్గా పెట్టి. 2 days నుంచి అయితే వ్లాగ్స్ పెట్టలేదు. ఈ రోజు అయితే పెట్టడానికి షార్ట్స్ కూడా లేవన్నమాట. ఇంక ఇదిగోండి భీమవరం అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి మా దీక్షి ఎప్పుడెప్పుడు వస్తామా అనేసి వెయిట్ చేస్తుంది షాను మనుతో ఆడుకోవడం కోసము. అమ్మ కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇంకా నైట్ వచ్చేసాం కదా, వచ్చిన తర్వాత కాసేపు ఇవి మాట్లాడుకున్నాము. అమ్మ అప్పటికే చాలా నీరసంగా ఉంది. ఇంకా వదిన అయితే వంట వండేసిందండి. వదిన చికెన్ కూర అయితే వండింది. ఇంకా పిల్లలిద్దరికీ తినిపించేసి నేను కూడా అయితే భోజనం చేసేసాను. ఆ తర్వాత నైట్ ఎవరికాళ్ళు పడుకున్నారండి. నేను 1 o'clock వరకు మెలకుగానే ఉన్నాను. ఎడిటింగ్ ఉంది అనేసి ఎడిటింగ్ అయితే పూర్తి చేసుకున్నాను, అన్నయ్య వాళ్ళకి నెట్ ఉంది కదా అనేసి. అయితే ఇంకా అమ్మ మాత్రం పడుకోవట్లేదు. అమ్మకి ఫుల్ జ్వరం వచ్చేసింది. జ్వరం వల్ల చలి, దగ్గు అనమాట. ఇంక ఎంత దగ్గు అంటే దగ్గితే చాలు
యూరిన్ పాస్ అయిపోతుంది అనమాట, తెలియకుండానే అది దగ్గగానే చుక్కలు కారిపోతున్నంత దగ్గైతే వచ్చేసింది అనమాట. ఇంకా నైట్ మొత్తం అమ్మకి జ్వరము దగ్గు చలి, ఇంకా అసలు అమ్మ పడుకోలేదు. అమ్మ పడుకోకపోతే నాకు నిద్ర రాదు. ఇంకా అమ్మకి ఏంటమ్మా ఎలా అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోద్ది కానీ రేపు అనేసి చెప్పాను అనమాట. ఇంకా నైట్ అంతా కూర్చుని అమ్మకి వేడి నీళ్ళు కాసి ఇవ్వడము, అమ్మకి ఒళ్ళుకి నొప్పులు వచ్చేస్తుంటే కొబ్బరి నూనె రాసి మసాజ్ చేయడం అలా అయితే చేశానండి. ఇప్పుడు నుంచి మీరు చూస్తున్నది సంక్రాంతి వ్లాగ్ అండి. ఈరోజు ఇంకా నైట్ అమ్మకి అస్సలు బాగాలేదు కదా, భోగి నైట్ ఇంకా అమ్మని తీసుకుని మేము హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు అమ్మని. నాకు అసలు మనసు ఏమీ బాగాలేదండి. ఎందుకు అంటే ఎవ్రీ ఫెస్టివల్కి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఖచ్చితంగా మా ఇంట్లో అయితే ఉన్నాను. నాకు ఏంటో నరసాపురము వెళ్ళలేదు అన్న ఫీల్ నాకు చాలా బాధ అయితే ఇచ్చింది. ఇంకా కానీ అమ్మ రికవరీ అయిపోయి త్వరగా తగ్గిపోయి అమ్మ ఇంటికి వచ్చేస్తే చాలు అని అనుకున్నాను అనమాట. ఇక్కడ మేము ఈరోజు పండగ కదండి, డాక్టర్స్ అందరూ లీవ్లో ఉన్నారు. ఇంకా ఎమర్జెన్సీలో అమ్మని జాయిన్ చేయడానికి మార్నింగ్ 10కి వస్తే మేము ఇక్కడ జాయిన్ అయ్యేసరికి 12:30 అలా అయిపోయిందనమాట. ఇంకా పాపం అన్నయ్య అటు తిరుగా ఇటు తిరుగా బిజీగా ఉన్నాడు. మళ్ళీ అమ్మకి సెలైన్స్ అవి ఎక్కుతున్నాయి, ఫుడ్ అయితే తీసుకోవాలి కదా అనేసి కింద నుంచి అయితే ఫుడ్ తీసుకుని అయితే వచ్చాడనమాట అన్నయ్య. మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేంత టైం లేదు, ఎందుకంటే పండగ వల్ల ఎక్కడికక్కడ కోడిపందాలు అవి జరగడము, ట్రాఫిక్ ఎంత జామ్ ఉందోనండి. అన్నయ్య ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి కనీసం 1.5 hours అలా పట్టేస్తుంది అనమాట. ఇంకా లేట్ అవుతుంది అని అన్నయ్య కింద నుంచి ఒక ప్యాకెట్ భోజనం అయితే తీసుకొచ్చేసారు. ఇది పేషెంట్ల కోసం సెపరేట్గా కుక్ చేస్తారంటండి, ఉప్పులు లేకుండా కారం లేకుండా అలాగా. పర్వాలేదు, ఫుడ్ అయితే బాగుంది. మేము ఇప్పుడు ఇంపీరియర్ హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యామండి. సో ఇంకా ఆ రోజైతే అక్కడ నుంచి అన్నయ్య ఫుడ్ తీసుకొచ్చాడు. మేమైతే అదైతే ఆఫ్టర్నూన్ అమ్మకి పెట్టేసి, అమ్మ ఎంతో తింటలేదనమాట, ఫీవర్గా ఉంటుంది కదా, కొంచెమే తింది. తర్వాత నేను తినేసాను. ఇంకా అమ్మకి అలాగా యాంటీబయాటిక్స్ సెలైన్స్ అయితే ఎక్కిస్తున్నారండి. ఇంకా అందరూ ఫోన్లు చేస్తున్నారన్నమాట అన్నయ్య వాళ్ళు, ఎలా ఉంది ఏంటి అని. నైట్కి అయితే నేను ఇంకా టిఫిన్ తింటానులే అన్నయ్య అన్నాను. అన్నయ్య టిఫిన్ తీసుకుని అయితే వచ్చేసాడండి. దోశ తీసుకుని వచ్చాడు. అమ్మేమో ఇంకా రైస్ తింటుంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. అమ్మకి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందంట అండి, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందంట. సిఆర్పి ఏదో అది 60 నెంబర్ ఉందంట. దానివల్ల అమ్మకి ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి, 370, 400 అలా వస్తున్నాయి అనమాట. ఇంకా అందుకోసం అమ్మకి చపాతీ అయితే తింటాను అంది. సో ఇంకా అమ్మ కోసం చపాతీ అయితే తీసుకుని వచ్చాడండి అన్నయ్య. పాపం మా అన్నయ్య సెలవులు ఇచ్చారు. అన్నయ్యకి అసలు నార్మల్గానే ఖాళీ ఉండదు, మా పెద్ద అన్నయ్యకి ఎప్పుడు సెలవులు దొరకవన్నమాట. వాళ్ళు రైతులు దగ్గరికి తిరగడము అలా పనిలో ఉంటారు కదా. పాపం 2 రోజులు సెలవు వచ్చిందంటే ఆ 2 days పాపం హాస్పిటల్లోనే అయిపోయితే వచ్చింది. ఇంకా అమ్మ అయితే చపాతీ నేను ఇంత తినలేను, నాకు అసలు ఆకలి వేయట్లేదు, చిన్న ముక్క తినేయమ్మ అనేసి అది మళ్ళీ నాకే ఇచ్చింది. నేను ఒక దోశ తినేసాను, అమ్మ చపాతీలో ముక్క తినాల్సి అయితే వచ్చిందండి. ఇంకా తినలేను అంటుందని. నాకేంటంటే అన్ని రకాల ఫుడ్లు నాకు అసలు పడట్లేదండి. చపాతీ తిన్నానా గొంతుకు మళ్ళీ మీకు చెప్పాను కదా, గొంతుకు మంట వచ్చేసి రిఫ్లెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అని. సో చిన్న చపాతీ ముక్క తినగా అలా అయ్యిందనమాట. ఇంకా అమ్మ పపాయ తింటాను అంటే అన్నయ్య ఆ టిఫిన్తో పాటు పపాయ కూడా తీసుకుని వచ్చాడండి. నేను ఆల్రెడీ దోశ తిన్నప్పుడు 3 ముక్కలు అయితే తినేసాను. నేను తినే టైంకి అమ్మ వాళ్ళు లేరు అనమాట, బ్లడ్ టెస్ట్లకి ఎక్కడికి వెళ్ళారు. ఇది కనుమ రోజు వ్లాగ్ అండి. మొత్తం భోగి, సంక్రాంతి, కనుమ 3 days వ్లాగ్ కలిపి ఒకే వీడియోలో అయితే పెట్టేస్తున్నాను. అమ్మని నేను హాస్పిటల్లో పెట్టారు కదా, ఇది ఇప్పుడు 2nd day అనమాట. సో మార్నింగే మేము 7:30 ఆ టైంకి అయితే లేచిపోయాము. లేచిన తర్వాత బ్రష్ అవి చేసేసుకున్నామండి. అమ్మ అయితే టిఫిన్ తీసుకురమ్మంది. సో అందుకనేసి నేను ఇందక్కడ 2 times కిందకి వెళ్ళి టిఫిన్ టీ అయితే తీసుకొచ్చాను. చాలా వరస్ట్గా ఉందన్నమాట టిఫిను. చట్నీ వేయడం మర్చిపోయారు ఏంటో, అసలు బాగాలేదు. సో అందుకే ఇంకా నేను అది తినలేను బాబాయ్ అనేసి ఇప్పుడు ఇంక ఇక్కడ ఒక హోటల్ ఉందంట, గణేష్ హోటల్ అని, అక్కడ టిఫిన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నానండి. పండగంతా హాస్పిటల్లోనే గడిచిపోయింది అనేసి నేను మా అమ్మ అనుకుంటున్నాము. మేబీ ఏ సాటర్డేకో మా అమ్మని డిశ్చార్జ్ చేయొచ్చామని. సో ఇంకా అక్కడ నేను డైరెక్ట్గా టిఫిన్ తినేసి వచ్చేస్తాను. అమ్మకి టీ కూడా తీసుకొని వచ్చేసానులేండి, అమ్మ అయితే తాగేస్తుంది. షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువైపోతున్నాయి అమ్మకి. ఇంకా ఇన్సులిన్ ఇంజెక్షన్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు మేము ఉన్నది ఇంపీరియర్ హాస్పిటల్ అని చెప్పాను కదండి. ఆ హాస్పిటల్కి ఎదురుగుండానే
మనకి ఫుడ్ జోన్ అనేసి ఉంటుంది. ఇది పేషెంట్ల కోసం వండుతారో ఏంటో మరి. అసలు నేను తినలేకపోయానండి. ఉప్పే లేదు, లేకపోతే మర్చిపోయారా నాకు ఏం తెలియదు కానీ బాబోయ్ నేను అసలు నోట్లో పెట్టుకోలేకపోయాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే మాత్రం నాకు ఇలాగే కావాలి, నేను ఇలాగే తింటాను అనేసి అవే తింది. ఇంక నేను తినలేను అనేసి గణేష్ హోటల్ దగ్గరికి అయితే వచ్చానండి. అక్కడ గణేష్ క్యాంటీన్ అని ఉంది కదండి, అక్కడికైతే వెళ్తున్నాను. వెళ్ళి టిఫిన్ అయితే చేసేస్తాను డైరెక్ట్గా. అక్కడే ఉండి టిఫిన్ చేసేసి వద్దామనుకున్నానండి, కానీ అసలు హోటల్ ఖాళీ లేదు, చాలా రష్గా ఉంది. సో అందుకనేసి నేనైతే ఇంకా పార్సిల్ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళిపోయి అక్కడైతే తిందాము అనుకుంటున్నాను. నిన్న నైట్ కూడా నేను ఆనియన్ దోశ తిన్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా అది ఇచ్చుకున్నాను. నాకు దోశ చాలా ఫేవరెట్ అనమాట, ఆనియన్ దోశ. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ తినేస్తాను. ఇంక ఇదిగోండి నేనైతే దోశ తెచ్చుకున్నాను. ఇంక ఇక్కడ కూర్చుని నేను దోశ అయితే తింటున్నాను అనమాట, అమ్మతో మాట్లాడుతాను. ఇంకా అసలు ఏమైంది మీ అమ్మగారికి అని అడుగుతున్నారు కదండి. అమ్మకి ఒక 20 days నుంచి కంటిన్యూస్గా దగ్గు వస్తుంది. దగ్గుతో పాటు ఒక 1 week అలాగా ఫీవర్ ఉందనమాట. మళ్ళీ ఫీవర్ ఒక 1 week తగ్గిపోయింది, మళ్ళీ దగ్గు జ్వరం స్టార్ట్ అవుతుంది. ఇలా ఇదే రిపీట్ అవుతుంది. టైం అయితే 7:30 అవుతుందండి నైట్. మార్నింగ్ 11 o'clock ఆ టైంకి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. ఈరోజు యూట్యూబ్ టీంతో నాకు ఒక గూగుల్ మీట్ అయితే ఉందన్నమాట. సో అది అటెండ్ అవ్వాలి, ఇక్కడ నెట్ సరిగ్గా అవ్వలేదు అనేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత అమ్మకి బాగానే ఉంది. అమ్మ నేను కలిసి మూవీ అయితే చూసామన్నమాట. ఇప్పుడే కంప్లీట్ అయ్యింది ఆ మూవీ. సో ఇంకా మార్నింగ్ అమ్మకి తీసుకొచ్చింది వంట, అదే లంచ్ అయితే ఉండిపోయింది. అది ఇప్పుడు నైట్ డిన్నర్ కింద నేను చేసేస్తాను. ఇంకా అమ్మకి ఏమైనా టిఫిన్ తీసుకొస్తాకైతే వెళ్తున్నాను అనమాట. సో అమ్మ అందే అన్న నేను తింటాను టిఫిన్ తెచ్చుకో, అన్నం నేను తింటాను టిఫిన్ తెచ్చుకో అనేసి అంటుంది. ఇంకా టిఫిన్ తెచ్చుకుంటే ఇద్దరం షేర్ చేసుకుని తినొచ్చులేండి, అన్నం కొంచెము టిఫిన్ కొంచెం అలా తినేస్తాము. ఇంకా అన్నయ్యని రావద్దు అన్నాము, ఎందుకు అది మిగిలిపోయింది కదా, టిఫిన్ ఇక్కడ కొనేసుకుంటాము, నువ్వేం రాకు ఇంకా అనేసి చెప్పాము. మ్యాక్సిమం రేపు నైట్ డిశ్చార్జ్ చేసేస్తారు. అమ్మకి యాంజియోగ్రామ్ చేద్దాము, షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి కదా, హార్ట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఇది యాంజియోగ్రామ్ చేద్దాము అన్నారు. రేపు ఆ టెస్టులు చేసి ఇంకా కొన్ని టెస్టులు ఏమన్నా మొత్తం కంప్లీట్ బాడీ చెకప్ అయితే చేస్తామన్నారు. సో చూడాలి ఏం చెప్తారు అని. అమ్మని టిఫిన్ తింది కానీ అన్నం నేను తింటాను, షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి కదా అంటే మా అమ్మ నేను బయటికి వెళ్ళొచ్చి లోపల అన్నం తినేసిందండి. మార్నింగ్ పొద్దున వేడివేడిగా అన్నమును అదేంటమ్మా బీరకాయ ఫ్రై అయితే పెట్టి పంపించింది అనమాట. అయితే మా వదిన ఏది పంపించినా పాపం ఎక్కువ పంపిస్తుందండి, సరిపోతుందో లేదో అని. సో అది ఏమైంది, అన్నం ఇంకా మిగిలిపోయింది, కూర మిగిలిపోయింది, పెరుగు ప్యాకెట్ అలా మిగిలిపోయింది అనమాట. సో అది పొద్దుట అన్నం నేను తినేస్తానమ్మా, నీకు షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి కదా, చపాతీ తింది కానీ అంటే మా అమ్మ వినకుండా తినేసిందంట. యాక్చువల్లీ ఇది ఇందాక చూపించిన వీడియో పెట్టానండి, ఇందాక నేను తీయలేదు వీడియో. ఆ రోజు అమ్మని హాస్పిటల్లో పెట్టి ఇది 3rd day అండి. అయితే ఈరోజు ముక్కనుమ అనుకుంటా, పండగ అంతా హాస్పిటల్లోనే అయిపోయిందండి. ఏంటి అనుకో నాకు తెలియట్లేదు. ఇంక ఇప్పుడే లేచాను, అంటే లేచి చాలాసేపు అయింది. బ్రష్ చేసుకుని తలకు నూనె పెట్టేశాను. ఇంకా టిఫిన్ తినేసింది అనుకో అమ్మ. తర్వాత ఈరోజు అమ్మకి యాంజియోగ్రామ్ అయితే చేస్తామన్నారు. నిన్నైతే అమ్మకి ఫుల్ ఫీవరు, చలి, దగ్గు అనమాట. సో మళ్ళీ మెడిసిన్ అవి వేసిన తర్వాత నైట్ ఎప్పుడో 12 o'clock ఆ టైంకి తగ్గింది. సో నేను 12:30 ఆ టైంకి పడుకున్నాను. చాలా మొత్తుగా ఉంది, నిద్ర వచ్చేసింది చాలాని. సో ఇంక ఇప్పుడు నర్స్ చెప్పాను యాంజియోగ్రామ్ చేస్తారండి, మీరు టిఫిన్ తినేస్తే ఒక 3 గంటల తర్వాత మళ్ళీ 3 గంటల వరకు ఏమి తినొద్దు, ప్రాసెస్ ఉంటుంది అనేసి చెప్పారనమాట. సో ఇంకా టిఫిన్ నాకు ఎందుకో చాలా భయంగా, బెంగగా, బాధగా ఉందండి. తగ్గిపోయింది కదా అనుకున్నాను, నైటు అంతలా తిరగబెడుతుంది అనుకోలేదు. జ్వరం ఏంటి, దగ్గు ఏంటి, చలి అన్నీ మళ్ళీ తీసుకురావడానికి ముందు ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చేసింది అనమాట. కాకపోతే లక్కీగా హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి భయం లేకుండా నేను వెంటనే నర్సులు అవి పిలిపించి మళ్ళీ మెడిసిన్ అవి ఎక్కిచ్చారు వాళ్ళు. కానీ నాకేంటో బెంగగా, బాధగా అలా ఉంది. షుగర్ వాల్యూస్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. డాక్టర్ హార్ట్ కూడా చెక్ చేద్దామని అన్నారు, మరి ఏ ఉద్దేశంతో అన్నారో నాకైతే తెలీదు. సో చూడాలి. అమ్మకి ఇడ్లీ పెట్టమన్నారు. సో అమ్మకి నాకు 2 ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నామండి.
నేను నిన్నటి వరకు బాగానే ఉన్నాను, కానీ నాకు ఎందుకో ఈరోజు చాలా బెంగగా అనిపిస్తుంది. అన్నయ్యని త్వరగా రా కొంచెం అని చెప్పాను. అన్నయ్య నైట్ ఉండిపోతాను కదా అన్నాడు. వద్దు, ఇద్దరున్న హాస్పిటల్లో ఇబ్బందే కదండి పడుకోవడానికి. కానీ వద్దురా బాబు, నేను ఉన్నాను కదా, నేను వెళ్ళేకని వద్దు కానీ అని చెప్పి పంపించాను అనమాట. మళ్ళీ ఆడు చాలా ట్రాఫిక్ ఉంటుంది, అన్నయ్య అంత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నాకు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియోస్ అయితే ఎక్కువగా తీయలేదండి, అక్కడక్కడ తీసిన క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వదినైతే ఈరోజు లంచ్లోకి అయితే పప్పును టమాటా కూర ఇంకా పెరుగు పచ్చడి అయితే చేసి పంపించింది. చాలా బాగుందనమాట వేడివేడిగాని. వదిన వాళ్ళ నాన్నగారు అయితే తీసుకొచ్చారు. సో ఇంకా నేనైతే అమ్మ తినేసిన తర్వాత మిగిలినవన్నీ వేసుకుని నేనైతే భోజనం చేసేసానండి. నేను వీడియో తీయాలి అన్న ఇంటెన్షన్ లేక అక్కడక్కడ వీడియోస్ చాలా వరకు తీయలేదు, బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే తీస్తున్నాను. హాయ్ అండి, ఈరోజుకి అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి 4th డే అనుకుంటా. కంటిన్యూస్గా హాస్పిటల్లో ఉండడము, నాకు ఏ డేటు ఎన్ని రోజులు అయ్యింది ఇదేమీ కూడా నాకు గుర్తుండట్లేదండి. అసలు ఈరోజు సండే అన్న విషయం కూడా నాకు గుర్తుకు లేదనమాట. హాస్పిటల్ అలా గడిచిపోతున్నాయి రోజులు. సో ఇంకా ఇప్పుడైతే అమ్మని టిఫిన్ చేసేమన్నారు. టిఫిన్ చేసేస్తే చెస్ట్ ఎక్స్రేకి టిఫిన్ కంప్లీట్ అయిపోతే చెస్ట్ ఎక్స్రేకి వేరే హాస్పిటల్ దగ్గరికి అయితే పంపిస్తారంట. సో టిఫిన్ పెట్టమన్నారు. ఇప్పుడే వెళ్ళి టిఫిన్ అయితే తీసుకుని వచ్చాను అమ్మకి. సో అమ్మ అయితే టిఫిన్ తింటుంది, నేను నా టిఫిన్కి అయితే వెళ్తున్నాను. అంటే ఇక్కడ అన్ని రకాలు ఉండట్లేదు, ఇడ్లీ ఒకటే ఉంది. సో అక్కడికి గణేష్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి నాకైతే టిఫిన్ తెచ్చుకుంటున్నాను. సో చెస్ట్ ఎక్స్రేకి వేరే హాస్పిటల్ దగ్గరికి పంపిస్తారంటండి, స్కానింగ్ సెంటర్కి. అక్కడికి వెళ్ళి తీపిచ్చాలంట. అన్నయ్య వస్తాను తీసుకెళ్ళటానికి అనేసి అన్నాడు. ఇంక ఈరోజైతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి ఈవినింగ్ 6:30కి. ఎందుకు వెళ్ళిపోతున్నా భవానీ, ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. నాకు ఇంట్లో చాలా పర్సనల్ విషయాలు అయితే చాలా ఉన్నాయండి. అవన్నీ 1 by 1 మేము సాల్వ్ చేసుకుంటూ రావాలి. నేను రీసెంట్గానే కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను కదా, మనసు ఏమీ బాగోట్లేదు అని. సో అట్లన్నిటికీ రీజన్ అయితే అదే. సో చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి మీతో, బట్ అన్నీ నేను చెప్పుకోలేను. సరే టిఫిన్ తినేసిన తర్వాత మీతో ఏమన్నా చెప్తానండి. నేను బయటకు వెళ్ళి పైకి వచ్చే లోపల మా పెద్దన్నయ్య అయితే వచ్చేసాడండి. ఎందుకంటే అమ్మకి ఈరోజు సిటీ స్కాన్ అయితే చేయించాలి, అది కూడా చెస్ట్కి అనమాట. ఎందుకు అంటే కంటిన్యూస్గా అమ్మకి దగ్గు అయితే వచ్చేస్తుందండి. సో ఇంకా ఒకసారి చెస్ట్ స్కాను, యాంజియోగ్రాము ఇవన్నీ చేద్దాము అని అన్నారు. చెస్ట్ ఎక్స్రే ఇప్పుడు ఎందుకు అంటే మా అమ్మకి తరచూ దగ్గు వస్తుంది కదా, కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటుందంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పెద్దవాళ్ళకి దగ్గు అయితే వస్తుంది అనేసి చెప్పారనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ అమ్మకి ఇది రిపీటెడ్గా 20 days నుంచి ఉండడానికి రీజను అమ్మకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందంటండి. ఇంకా అమ్మకి దగ్గు చాలా కంటిన్యూస్గా రావడము, దగ్గి కడుపులో రక్తము గడ్డ కింద కట్టిందంటండి. ఇప్పుడు అది కరగాలంట. పిల్లలిద్దరూ నన్ను వదిలి 4 days ఉన్నారండి మా అత్తయ్య దగ్గర. ఈరోజైతే మా హస్బెండ్ పిల్లలిద్దరిని తీసుకుని ఇక్కడికైతే వచ్చారు. హాస్పిటల్ కింద అయితే ఉన్నారంట. వచ్చి లోపలికి తీసుకుని వెళ్ళు అనేసి అన్నారు. వెళ్తున్నాను. షానుమను రియాక్షన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. నాకు ఫీవర్ రాలేదు ఈరోజు, బాగానే ఉంది. ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నామని చెప్పాను కదా, అందుకనేసి మా వారు పిల్లలు వచ్చారు. అక్కడ ఉన్నారు. బౌ షానుమను బౌ, నా బంగారు తల్లి లేదే, వెళ్ళు. బంగారు తల్లిది, బంగారు తల్లిదమ్మాయి. పదండి అమ్మ దగ్గరికి వెళ్దాం, పద. అన్నం తినిపిస్తాను, పద. అమ్మ నీకు కొంటాను, పద. డాడీ చేస్తారు ఇప్పుడు, పదండి. 2 floors ఎక్కాలి, ఎక్కుతారా? అమ్మ ఆ బట్టలు పెట్టుకున్నావా, కొత్త బట్టలు బ్యాగ్లో? 2 చెల్లివి అయ్యయ్యో, నేను చెప్పాను డాడీకి. అవి మళ్ళీ కొరసైపోతాయి కదా.
సరే పద అమ్మమ్మకి సర్ప్రైజ్ సర్ప్రైజ్. 209 నెంబర్ కనిపెట్టు. 209 బొమ్మనండి అమ్మమ్మని. భువన్ భువన్ వెళ్ళి అమ్మమ్మ దగ్గరికి. కొత్త వచ్చింది పెట్టకే. షనమ్మా మరి మిస్ అయ్యావా అమ్మ. ఇంకా సతీష్ గారు వచ్చారు, ప్లస్ నేను స్నానం చేసి 2 రోజులు కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను. నేను బట్టలు అవి తెచ్చుకోలేదనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, బట్టలు ఉంటాయి అనుకున్నాను. ఇంకా సతీష్ గారు వస్తూ చాగల నుంచి బట్టలు తీసుకొచ్చారు. ఇంక ఇంటికి వచ్చి రాగానే నేను స్నానం అయితే చేసేసానండి. ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. వదిన అయితే నాకు ఇష్టం అనేసి చేపల పులుసు, చేపల ఈగురు అయితే వండింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ ఆ చేపల కూర తింటే బాగుండు అనిపిస్తుంది అండి. అంత బాగుందనమాట చేపల కూర అయితేని. ఇంకా నేను భోజనం చేసేసి మళ్ళీ అమ్మకైతే ఒక ముక్క చేపల కూర అయితే తీసుకుని వెళ్ళాను. అంటే అమ్మ నాన్ వెజ్ తినొచ్చో లేదో తెలియదు కానీ లైట్గా పెట్టండి అన్నారు డాక్టరు. అమ్మకి పాపం నోరు చచ్చిపోయింది పప్పులు అవి తిని. సో ఇంక అందుకనేసి అమ్మకైతే తీసుకుని వెళ్తున్నాను నైట్ డిన్నర్లోకి భోజనం కింద. హాయ్ అండి. షాను మనం హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్. చెప్పు షాను ఎవరు, మను ఎవరు? ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నామండి. రేపు ఎలాగ అమ్మని డిశ్చార్జ్ చేసేస్తారంట్లే. అమ్మని ఇంకా డిశ్చార్జ్ చేయలేదండి, ట్యూస్డే చేస్తారంట. సో ఇదండి ఈరోజు వీడియో. లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.